కల్తీ విత్తనాలు రైతన్నల్ని నిండా ముంచుతున్నాయి. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో వేలాది ఎకరాల్లో వరికి నష్టం జరిగింది. దీంతో కన్నీళ్లు పెడుతున్నారు అన్నదాతలు. నల్గొండ, సూర్యాపేట జిల్లాలో యాసంగి సాగు చేసిన రైతులకు చేదు అనుభవం ఎదురైంది. కల్తీ వరి విత్తనాలు నిండా ముంచాయి. సాధారణంగా 90 రోజులకు వరి పొట్టదశకు రావాల్సి ఉంటుంది. కానీ 30 నుంచి 40 రోజుల్లోనే ధాన్యం పొట్టకు రావడంతో లబోదిబ్బోమంటున్నారు రైతులు. నారు పోసిన 25 రోజులకు నాట్లు వేశారు రైతులు. అయితే 15 రోజుల్లోనే వరి పైరు పొట్టదశకు వచ్చింది. దీంతో తీవ్రంగా నష్టపోయారు రైతులు. విషయాన్ని సీడ్ విక్రయించిన వ్యాపారుల దృష్టికి తీసుకువెళితే వాతావరణ పరిస్థితుల వల్ల ఇలా జరిగిందంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. తర్వాత పూర్తిగా ముఖం చాటేశారు. దీంతో సీడ్ కంపెనీలపై పోలీసులు, అగ్రికల్చర్ అధికారులకు ఫిర్యాదు చేశారు బాధిత రైతులు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. నారు పోసి 20 రోజులు నాటుబెట్టినాం. నాటుబెట్టిన 15 రోజులకే ఈనడం జరిగింది. ఇగో ఆ ఈనయి ఎర్రకంకులేని 15 రోజులలో ఈనడం వల్ల ఆయనకు ఫోన్ చేసినాం. అన్న 15 రోజుల్లో ఈనది, మరే ఏం చేయాలని ఆయన ఫోన్ చేస్తే, ఏం కాదు తల్లికర్ర అది పిల్లక బాగా వస్తుంది, నువ్వు టెన్షన్ పడకు, 15 రోజులు వెయిటింగ్ చేయన్నాడు. 15 రోజులు వెయిటింగ్ చేస్తే తల్లికర్ర పిల్లకర్ర మొత్తం విన్నది 15 రోజులకే. 15 రోజులకి మొత్తం 20 రోజులలో మొత్తం విన్నది. ఇక దీంట్లో గ్రోతింగ్ అంటూ ఏమీ లేదు. ఇంతకుముందు కూడా మేము గడ్డి పిల్లలనే తెచ్చేది ఇత్తనం. గత 3 సంవత్సరాల నుంచి కూడా మంచిగా ఉన్నాయి పొలాలు. ఈసారి మాతో చరణ్ సీడ్ వాళ్ళు మోసం చేశారు. 19 బస్సాలు తెచ్చి 11 ఎకరాలు పోస్తే పొలం అద్మానంగా ఎంత నష్టం అంటే అంత నష్టం. దగ్గర 11 ఎకరాలు అంటే 5 లక్షల నుంచి 6 లక్షల రూపాయలు నష్టం రైతుకి. మోసం చేశా మీరు చరణ్ సీడ్ వాళ్ళు ఇమీడియట్లా వాళ్ళు సీల్ చేయాలని నేను మనవి చేస్తున్నా. వరి సాగుకు ఎకరానికి 35 నుంచి 40 వేల రూపాయలు ఖర్చు చేశారు. ఇప్పుడు దిగుబడి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. విత్తనాల కంపెనీల నుంచి తమకు నష్టపరిహారం ఇప్పించాలని కోరుతున్నారు.